ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారా? మీకు షాకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేటువంటి వారి సంఖ్య ఎంత? దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? యువత ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు ఆన్లైన్లో విపరీతంగా ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు? దానివల్ల కలుగుతున్నటువంటి పరిణామాలేంటి? ఇప్పటికే జెడ్ తరహా యువత ఏం చేస్తుంది? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. దేశంలో యువత ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనరేషన్ జెడ్ యువత ఇంటి భోజనానికి దూరం అయిపోయి ఆన్లైన్లో లభించేటువంటి ప్యాకేజ్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని తాజాగా ఒక సంస్థ కుండ బద్దలు కొట్టేటువంటి సర్వేను విడుదల చేసింది. లోకల్ సర్కిల్స్ అనేటువంటి సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే అటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లుగా ఈ సర్వేలో షాకింగ్ విషయాలు తేలాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 277 జిల్లాలలో 24,000 మంది పైన ఈ సర్వే నిర్వహించారు. అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి అనేక ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్లలో విక్రయించేటువంటి ఆహార పదార్థాలలో 50% పైగా అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్కు చెందినవే ఉంటున్నాయని కూడా ఈ సర్వే గుర్తించింది. ముఖ్యంగా మిగతా ఈ-కామర్స్ సంస్థలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే 52% బ్లింకిట్ ద్వారా, జెప్టో ద్వారా 58%, బ్లింకిట్ ద్వారా 62% వంటి ఈ యాప్లలో ఎక్కువ ప్రాబల్యం ఉన్నట్టుగా కనపడుతుంది. ఆన్లైన్లో ఆహారం కొనుగోలు చేసేటువంటి కుటుంబాలలో 39% మంది తమ ఇంట్లోని యువతే ఎక్కువగా ఆర్డర్లు పెడుతున్నారని కూడా తెలిపారు. సో కేవలం 10 నుంచి 20 నిమిషాలలోనే డెలివరీ చేసేటువంటి క్విక్ కామర్స్ సంస్థల ద్వారా ఈ యొక్క ధోరణి మరింత పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆహారపు అలవాట్ల వల్ల యువతలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల ఆఫర్లు, ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజింగ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని అట్రాక్ట్ చేస్తున్నాయని, ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం ఏర్పడి, లేకుంటే ఇంట్లో కంటే కూడా బయటి వస్తువులపైన మక్కువ పెంచుకొని ఆ యొక్క ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ పైన మరింత అట్రాక్షన్ కలిగి వీటి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం, ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ పైన కొవ్వు, చక్కెర, ఉప్పు వివరాలను స్పష్టంగా పెద్ద అక్షరాలతో ముద్రించాలని కూడా, అనారోగ్యకర ఆహార విక్రయాలపైన ఆన్లైన్ సంస్థలకు మరిన్ని నిబంధనలు కూడా విధించాలని కూడా తాజాగా కోరుతున్నారు.